ఈ వీడియో పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ విధానం అనేది ఖచ్చితంగా మారిపోద్ది. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఇబ్బంది పడకుండా మొత్తం చూడండి దయచేసి. ఓకే, సో రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా క్రాక్ చేయొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు, అది వదిలేసేయండి. ఓకే, కట్ ఆఫ్, ఎగ్జామ్ డేట్స్ ఇవి మన చేతుల్లో లేని పనులు కనుక వాటి గురించి వదిలేసేయండి. మన చేతుల్లో ఉన్న పని చదవడం మాత్రమే, దాన్ని ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే. సో మీరు చదివే ముందు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయండి. చదివే ముందే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే మనం కొన్ని పనులు చేయాలి. అవి ఏ పనుల్లో తెలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చేస్తున్న తప్పులు ఏంటో కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒక బ్రదర్ చెప్తున్నాడని భావించి రిసీవ్ చేసుకోండి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను, ఒక్కో ఎగ్జామ్కి ఒక్కోలా ప్రిపరేషన్ విధానం ఉంటుంది అని. అదే మాట నేను ఈ మధ్యలో చూశాను. మీ అందరికీ సుపరిచితుడే ప్రవీణ్ సార్ అని కరెంట్ అఫైర్స్ చెప్తూ ఉంటారు. తన యొక్క వీడియో నేను చూశాను ఈ మధ్యలో. ఇది ఒక వీడియోలో చెప్పాడు, 90% ఆఫ్ స్టూడెంట్స్కి సిలబస్ తెలియదంట, అందులో ఏం చదవాలో కూడా అవగాహన ఉండదంట. బట్ వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లోనే కొన్ని ఇయర్స్ నుండి నడుస్తూనే ఉంటారు. ఆ భ్రమలోనే మేము చదువుతున్నాం కొన్ని ఇయర్స్ నుండి. ఓకే, సిలబస్ అనేది తెలియదు. సిలబస్ అంటే ఏం చదవాలో తెలియదు. సిలబస్ ఇన్ ద సెన్స్ ఏదో అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్, సోషల్ ఈ నేమ్స్ తెలియడం కాదు. ఎలాంటివి అడుగుతూ ఉన్నారు, ఏ టాపిక్స్పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఏ లెవెల్లో అడుగుతూ ఉన్నారు, ఇది సిలబస్ విధానం అన్నట్టు. సో అలాంటి స్టూడెంట్స్ చాలామంది 90% ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారంట. అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు ఎవరు చెప్పరు మోస్ట్లీ. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టామనుకోండి ఏమొస్తుంది వాళ్ళకి, ఎవరికి ఏం రాదు కదా. సో మీతోటి మంచిగా ప్రేమపూర్వకంగా ఉంటేనే మీరు జాయిన్ అవుతారు, మీరు ఇంకో 10 మందికి సజెస్ట్ చేస్తారు, వాళ్ళతో జాయిన్ చేపిస్తారు, ఇలానే ఉంటుంది. సో కొద్దిగా హార్ష్గా మాట్లాడితే వద్దురా బాబు అనే ఆలోచన మీకు వస్తుంది కనుక ఎవరు అలాంటి మాటలు చెప్పడానికి వెనుక అడిగేస్తారు. సో రైల్వే గ్రూప్ డి కనుక చూస్తే మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి 1 crore అలా. సో 1 crore మెంబర్స్లో రఫ్లీ 60-65% ఎగ్జామ్స్ రాస్తారు, మిగిలిన వాళ్ళు రాయరు కూడా. సో ఆ 60-65%లో కూడా సిలబస్ తెలియని వాళ్ళు, అసలు ఎగ్జామ్పై అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉంటారండి. రఫ్లీ ఒక 10-20% బిలోనే కాంపిటీషన్ అనేది, 10-20% బిలోనే. ఓకే, సో అది ఒకరోజు నేను వీడియో చెప్తాను చూడండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను కూడా పర్టికులర్గా ఒక క్లాస్ చేశాను అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ లెసన్లో నుండి ఒక క్లాస్ చేశాను. పైన రైల్వే ఎన్టీపీసీ అని పెట్టాను, థంబ్నెయిల్ మీద రైల్వే ఎన్టీపీసీ, కింద సింపుల్ ఇంట్రెస్ట్. కింద కమెంట్స్లో నేను చాలాసార్లు చూసి బాధపడ్డాను, అంటే రే వీళ్ళకి అవగాహన లేదా, చెప్తే అర్థం చేసుకోలేరా అని. ఎందుకంటే కింద కమెంట్స్లో అన్న ఇది గ్రూప్ డీకి ఉపయోగపడుతుందా అని. ఓకే, సో ఇలాంటి అవగాహన లేని వాళ్ళని తప్పు పట్టట్లేను, బట్ చేంజ్ అవ్వండి అని చెప్తా ఉన్నా. ఓకే, చేంజ్ అవ్వండి అని చెప్తా ఉన్నా. అంటే ఇలాంటి అవగాహన లేని వాళ్ళు, పర్టికులర్గా మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నామో దాని లెవెల్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్ లెవెల్ ఏ విధంగా ఉంది అడుగుతూ ఉన్నాడు ఎగ్జామినర్ అనే అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇలాంటి అవగాహన లేకపోవడం వల్లనే మనలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన యొక్క సక్సెస్ అనేది చాలా డిలే అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఆ సక్సెస్ అనేది రాదిగా. కొద్దిమంది చూడండి షార్ట్ టర్మ్లో 1 yearలో క్రాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పర్టికులర్గా అవగాహన ఉంది, దేని మీద ఏంటి, మనం దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, దేని మీద తక్కువగా ఫోకస్ చేయాలి అని ఒక కంప్లీట్ పిక్చరైజేషన్ తోటి వాళ్ళు దిగుతారు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి. నేను చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇప్పటికీ, అదే అశోక్ నగర్, అదే చిక్కడపల్లిలో చదువుతూనే ఉంటారు. వాళ్ళు టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. 35+ వాళ్ళు కూడా నేను చాలామంది చూశాను. అంటే కంప్లీట్లీ అవగాహన లేని వాళ్ళు కొద్దిమంది కూడా అందులో మీకు కనబడుతూ ఉంటారు. ఓకే, సో ఏ విధంగా చదవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అందరూ కూడా ఒకేలా చదవకండి ఎప్పుడు కూడా. మీ ఫ్రెండ్ మీరు ఇద్దరున్నారు, ఇద్దరి మైండ్ సెట్స్ వేరు, ఇద్దరి నాలెడ్జ్ వేరు. ఒక పర్సన్కి ఓ సబ్జెక్ట్లో తోపు ఉంటాడు,
ఇంకో పర్సన్ ఒక సబ్జెక్ట్లో తోపు ఉంటాడు, ఓ పర్సన్ ఓ దాంట్లో డల్ ఉంటాడు, ఇంకో పర్సన్ ఓ దాంట్లో డల్ ఉంటాడు. ఇద్దరు కూడా డిఫరెంట్గా చదవాలి, అందరూ ఒకేలా చదవకూడదు. ఇద్దరు 4 గంటలకు అలారం పెట్టుకుందాం, 4 గంటల నుండి 6 గంటలకు కరెంట్ అఫైర్స్ చదువుదాం, 6 గంటల నుండి 8 గంటలకు అరిథమెటిక్ చేద్దాం, 8 గంటల నుండి 9 వరకు బాత్ చేద్దాం, తర్వాత ఆఫ్టర్ 10 o'clock to 12 o'clock మళ్ళీ రీజనింగ్ చేద్దామని ఇద్దరు ఒకేలా చదివితే వేస్ట్. ఆ ఇద్దరు చదివే విధానం కూడా వేరేలాగా ఉండాలి. ఓకే, ఇద్దరు చదివే విధానం కూడా వేరేలా ఉండాలి. అండ్ నెక్స్ట్, అందరికీ ఒకే టైం టేబుల్ పనికిరాదు, డెఫినెట్లీ పనికిరాదు. ఓకేనా, ఒకడొక దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒకడొక దాని మీద తక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ అందరూ ఒకేలా చదవద్దు అని పెట్టాను కదా, ఇక్కడ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాడు ఒకలా చదవాలి, ఓకే, బ్యాంకింగ్ వాడు ఒకలా చదవాలి. ఇప్పుడు మీ రూమ్లో ఒక బుక్ ఉందండి, అరిథమెటిక్ బుక్ ఉంది, వాడు కంప్లీట్లీ ఎస్ఎస్సి మీదనే ఫోకస్ చేస్తున్నాడు, నువ్వు రైల్వే మీద ఫోకస్ చేస్తున్నావు, లేకపోతే వాడు బ్యాంకింగ్ మీద ఫోకస్ చేస్తున్నాడు, నువ్వు రైల్వే మీద ఫోకస్ చేస్తున్నాడు. అదే బుక్, ఆ బుక్ నుండి మనకు కావాల్సింది మనం తీసుకోవాలి, వానికి కావాల్సింది వాడు తీసుకోవాలి. అవునా, ఎవరిది వాళ్ళు తీసుకుంటే ఈజీ అయిపోతుంది సక్సెస్. లేదు నేను అక్కడికే వెళ్తా అని ఎస్ఎస్సి దగ్గరికి పోయినా అనుకో, నీ సక్సెస్ అనేది డిలే అవుతుంది, నీకు ప్రెషర్ అనేది పెరిగిపోద్ది, ఓకే, నీకు బర్డెన్ ఎక్కువ అయిపోతుంది. సో మనకు ఆ పర్టిక్యులర్ బుక్ నుండి మన రైల్వేకి ఏం కావాలి అనేది తెలుసుకునే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి డెఫినెట్లీగా మీరు. ఓకే, సో అందరికీ ఒకటే టైం టేబుల్ అనేది పనికిరాదు. మీ యొక్క ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి అనేది నేను క్లియర్గా చెప్తాను, మీరు వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు ప్రిపరేషన్ విధానంపై నేను ఒక బుక్ కూడా రిలీజ్ చేశాను ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి. ఈ బుక్లో కవర్ పేజ్లోనే మీకు రాయడం జరిగింది. టైం టేబుల్ కూడా చెప్తాను, అది మీరు నోట్ చేసుకోండి. మీ యొక్క టైం టేబుల్ ఏంటి అనేది కూడా క్లియర్గా కమెంట్లో తెలియజేయండి. ఓకే, మీరు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ నాలెడ్జ్ కలిగి ఉన్నారు, ఎందులో తక్కువ నాలెడ్జ్ కలిగి ఉన్నారు, ఇంతకుముందు ఎలా చదివారు, ఈ వీడియో తర్వాత ఎలా చదువుదాం అనుకుంటున్నారు అనేది కమెంట్లో తెలియజేయండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఈ బుక్ మనం రిలీజ్ చేసిందే, మీకు ఇంతవరకు తెలుగులో లేదు. ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి తెలుగులో రైల్వేస్కి సంబంధించి సపరేట్ బుక్ అనేది లేదు. సో ఇది మనం ఫస్ట్ లాంచ్ చేసాం. అండ్ June 15th మరొక బుక్ అయితే మీ ముందుకు రాబోతూ ఉంది, చాలా బాగుంటుంది. రైట్, ఇక్కడ ఈ కవర్ పేజ్లోనే నేను మీకు రాశాను, చూడండి ఒకసారి. మీరు రైల్వే ఉద్యోగి కావాలనుకుంటున్నారా, అయితే ఇలా సిద్ధం అవ్వండి అని. ఇక్కడ చూడండి, మీరు రైల్వేలో ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుదామనుకుంటున్నారో పరీక్ష విధానంపై అవగాహన అని హెడ్డింగ్ ఉంది. మీరు రైల్వేలో ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుదామనుకుంటున్నారో ఆ పరీక్ష విధానము, సబ్జెక్టు వారీగా మార్కుల కేటాయింపు, ప్రీవియస్ పేపర్లను పరిశీలించి ప్రశ్నలను అడిగే విధానంపై అవగాహన కలిగి ఉండాలి. సో ఇక్కడ పరీక్ష విధానంపై మనం ఇక్కడ రైల్వే గ్రూప్ డి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, రైల్వే గ్రూప్ డిలో ఒకటే CBT, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది మనకు తెలిసిన ప్రాసెస్. సో ఇక్కడ సబ్జెక్టు వారీగా మార్కుల కేటాయింపు కనుక చూస్తే అరిథమెటిక్, రీజనింగ్ అండ్ అదేవిధంగా సైన్స్ నుండి మనకు అక్కడే మోస్ట్లీ ఎన్ని మార్క్స్ అండి, చాలా మార్క్స్ కవర్ అయితే. అండ్ సోషల్ జీకే, కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఒకటి. నెక్స్ట్ మనం ఏం చేయాల్సిందంటే ప్రీవియస్ ప్రశ్నలను మనం ఒకసారి గూగుల్లో కొట్టండి, ప్రీవియస్ క్వశ్చన్, ప్రీవియస్ పేపర్ లాంటి వస్తుంది రైల్వే గ్రూప్ డి. ఒక 2-3 షిఫ్ట్లు తీసుకొని మీరు ఒక అంచనాకి రండి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. ఓ పలానా యూట్యూబ్లో చెప్పాడు, లేకపోతే పలానా దాంట్లో చెప్పారు, పేపర్ ప్రాసెస్ మారింది, పేపర్ అంతా SSC లెవెల్ అయిపోయింది, CGL లెవెల్ అయిపోయింది అంటే ఏం కాలేదండి, అది అట్లనే ఉంది. ఓకే, ఇవన్నీ కూడా ఏదో మిమ్మల్ని ఎగ్జామ్ అంటే మభ్యపెట్టడానికి, ఆ ఎగ్జామ్ పెద్ద భయంగా ఉంటుంది, ఆ భయాన్ని మేము మాత్రమే తొలగిస్తాం, మేమే ఆ లెవెల్లో క్లాసెస్ చెప్తామని చెప్పడానికి చేసే ప్రయత్నమే ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రయత్నిస్తారు తప్పించి ఎగ్జామ్ ఏం మారలేదు. ఏదో మహా అయితే 5-6 క్వశ్చన్ డెప్త్కి వస్తే ఏమవుతుంది. సో అందుకే మీరే స్వయంగా గూగుల్లో కొట్టండి, ప్రీవియస్ పేపర్స్ అంటే వస్తాయి. క్వశ్చన్స్ ప్రింట్ తీసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎన్ని ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎన్ని మీడియం లెవెల్లో అడుగుతాయి, ఎన్ని బాగా టఫ్గా అడుగుతున్నాడు, కంప్లీట్లీ ఒక అవగాహన వస్తుంది మీకు. నెక్స్ట్, మీ స్కిల్స్పై అవగాహన, మీ నైపుణ్యంపై అవగాహన. మరి మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్కువగా నైపుణ్యం కలిగి ఉన్నారు, అంటే మీకు ఎక్కువగా ఏ సబ్జెక్ట్లో టాలెంట్ ఉంది,
ఆ టాలెంట్ ఉన్న సబ్జెక్టు మీ ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీరు బాగా హెవీ నాలెడ్జ్ అనుకోండి మ్యాథ్స్లో, మీ మ్యాథ్స్ మీ గ్రూప్ డీకి ఉపయోగపడుతుందా? ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీరు ఏ సబ్జెక్టులో తక్కువ నైపుణ్యం కలిగి ఉన్నారు, మీరు ఒకవేళ మ్యాథ్స్లో బాగా వీకా, అది మీకు ఎంతవరకు నష్టం కలగజేస్తూ ఉంది ఎగ్జామ్కి? సో ఈ విధంగా మీరు ఒక కంప్లీట్ అవగాహనకి రావాలి. ఫస్ట్ ఎగ్జామ్పై అవగాహన తెచ్చుకోవాలి, తర్వాత మనపై మనం అవగాహన తెచ్చుకోవాలి. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఒక చక్కని టైం టేబుల్ మీకు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ టైం టేబుల్ నేను ఈ వీడియోలోనే చెప్తాను. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, మీరు ఇక్కడ నేను చూశాను చిక్కడపల్లి కానీ అక్కడ, అంటే కొద్దిమంది నా ఫ్రెండ్స్ని కూడా చూశాను, ఆడ టేబుల్ మీద బుక్ పెడతాడు, లంచ్కి వస్తాడు, కళ్ళు మూసుకొని ఓపెన్ చేస్తాడు, ఏ పేజ్ వస్తే ఆ పేజ్ నుండి చదువుతాడు. ఇక ఇది జనరల్గా జరిగేదే చెప్తున్నానండి నేను మీకు. ఓకే, అలానే చదువుతారు. అంటే కొద్దిమంది ఏం చేస్తారంటే, సోషల్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అండి ఒక పర్సన్కి, వాడు సోషలే చదువుతూ ఉంటాడు ఎక్కువగా. మనకు ఊపు వస్తూ ఉంటుంది చదువుతూ ఉంటే. ఆబ్వియస్లీ మనకు నచ్చిన పని చేస్తూ ఉంటే మనకు ఎక్కువనే హ్యాపీనెస్ ఉంటుంది. అట్లనే మనకి సోషల్ చదవడం ఇష్టం అనుకోండి, అదే చదువుతూ ఉంటాడు. బట్ అది ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎగ్జామ్లో వచ్చేది మనం ఏమన్నా పనికి వచ్చేది చదువుతానమా, పనికి రాని దాని మీద ఫోకస్ చేస్తున్నామా అనే ఆలోచన వాడు మర్చిపోతాడు. సో తప్పు అన్నట్టు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, పరీక్ష విధానాన్ని పరిశీలించకుండా కొద్దిమంది తమకు ఎక్కువ నైపుణ్యం ఉన్న, అంటే ఎక్కువ స్కిల్స్ ఉన్న దానిపై మరికొంతమంది తమకు తక్కువ నైపుణ్యం ఉన్న సబ్జెక్టుపై ఎక్కువ సమయం, అంటే నాకు మ్యాథ్స్ బాగా వస్తుందని మ్యాథ్సే చదువుతూ ఉంటా, ఒకడు సోషల్ రాదు కదా అని ఒకడు సోషలే చదువుతూ ఉంటాడు. రాదు కదా అని నాకు వస్తుంది కదా అని నేను, రాదు కదా అని వాడు, అంటే ఒక్కో టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు మనకు. ఈ రెండు కూడా తప్పలే. మనం ఏం చేయాలంటే, సబ్జెక్ట్ని బట్టి, ఎగ్జామ్లో సబ్జెక్ట్ వెయిటేజ్ని బట్టి, మన యొక్క స్కిల్ని బట్టి ఒక టైం టేబుల్ అనేది తయారు చేసుకోవాలి. అందరికీ ఒకటే టైం టేబుల్ పనికిరాదన్నాను కదా, ఆ టైం టేబుల్ ఎలా అనేది మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్ని నేను మీకు మెన్షన్ చేశాను. అరిథమెటిక్లో తోపైన వ్యక్తి, ఒకడు రీజనింగ్లో పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తి, సైన్స్లో ఒకడు, ఈ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఒక టాపిక్గా మనం తీసుకుంటే ఇందులో కొద్ది నాలెడ్జ్ ఉన్నాడు, అన్నీ యావరేజ్గా వచ్చినవాడు. సో మీరు ఒకసారి రేపటి నుండి మనం ఒక చిన్న టాపిక్ అయినా వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్లియర్? గ్రూప్ డేకి చిన్న టాపిక్, అట్లీస్ట్ ఒక 10 to 15 minutes లోపే. రైట్. సో ఇక్కడ 5 టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. మన యొక్క గ్రూప్ డి సిలబస్ వచ్చేసి అరిథమెటిక్ 25, రీజనింగ్ 30, సైన్స్ 25, కంబైన్డ్గా జీకే సోషల్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి 20 మార్క్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళ యొక్క టైం టేబుల్ మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని టైం టేబుల్. ఇక్కడ పర్సంటేజ్లో ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు కొందరు డైలీ 6 hours చదివే వాళ్ళు అంటారు, కొద్దిమంది 8 hours చదివే వాళ్ళు అంటారు, కొద్దిమంది 3 hours చదివే వాళ్ళు అంటారు. ఆ 3 hoursలోనే మీరు ఈ విధంగా పర్సంటేజ్ వైజ్గా టైం అనేది డివైడ్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు 6 గంటలు చదువుతున్నాడు అనుకోండి, 6 గంటలు చదివితే మీరు ఇక్కడ సపోజ్ ఒక 5 గంటలు వేద్దాం, మనకి ఈజీగా ఉంటాయి లెక్క చేసుకోవడానికి. రైట్. 5 గంటలు చదువుతున్నాడు అనుకోండి, ఈ 5 గంటలలో వీడు 20% అంటే 1 hour అరిథమెటిక్కి కేటాయించాలి, ఇట్లా అన్నట్టు. ఓకే, ఆ విధంగా మినిట్స్లోకి వేసుకొని కన్వర్ట్ చేసుకోండి, పర్సంటేజ్ వైజ్ మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక్కొన్ని అవర్స్ చదువుతాడు, 3 గంటలు చదువుతాడు, 8 గంటలు చదువుతాడు. సో ఇక్కడ అరిథమెటిక్లో బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. రైట్. అరిథమెటిక్లో బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, నువ్వు ఆల్రెడీ అరిథమెటిక్లో నాలెడ్జ్ ఉంది. ఓకే, అండ్ అరిథమెటిక్ అనేది రైల్వే గ్రూప్ డీలో ఇంపార్టెంట్. సో నువ్వు ఒక 20% టైం స్పెండ్ చేయి, 20% టైం స్పెండ్ చేయి అరిథమెటిక్ మీద. రీజనింగ్ మీద కూడా ఒక 20% టైం స్పెండ్ చేయి. మోస్ట్లీ అరిథమెటిక్ వచ్చిన వానికి రీజనింగ్ చాలా వరకు వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో నువ్వు ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, నువ్వు మ్యాథ్స్ అనేది కవర్ చేయగలవు, సైన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే నువ్వు సైన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయి. సైన్స్ మీద ఒక 30% టైం స్పెండ్ చేయి, 30% మీద టైం స్పెండ్ చేయి. అండ్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ మీద కూడా 30% టైం స్పెండ్ చేయి. ఎందుకంటే నీకు ఇక్కడ అరిథమెటిక్ రీజనింగ్ మీద తక్కువ టైం ఎందుకు ఇచ్చానంటే, నువ్వు ఆల్రెడీ అందులో అరిథమెటిక్లో మళ్ళీ నువ్వు దాని మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ సైన్స్ అనేది వేస్ట్ అయిపోతుంది, సైన్స్ మీద ఫోకస్ చేయడానికి టైం సరిపోదు. అండ్ జీకే సోషల్ కరెంట్ అఫైర్స్ మీద కూడా నువ్వు టైం అనేది పెట్టలేకపోతావు, ఎప్పుడు అరిథమెటిక్ రీజనింగ్ మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే.
సో ఈ విధంగా అరిథమెటిక్లో తోపైన వ్యక్తి ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ రీజనింగ్లో తోపైన వ్యక్తి ఆబ్వియస్లీ 20% అరిథమెటిక్ మీద పెట్టండి, రీజనింగ్ మీద 20% పెట్టండి, సైన్స్ మీద 30% పెట్టండి, సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ మీద 30% పెట్టండి. సార్ ఈ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్లో దేని మీద ఎంత పెట్టాలి సార్ అంటే, నీకు ఏ నాలెడ్జ్ అంటే దాని మీద కొంత షేర్ చేసుకో. క్లియర్? నెక్స్ట్ సైన్స్లో తోపైన వ్యక్తి ఉంటాడు. సో సైన్స్లో పర్ఫెక్ట్ మంచి నాలెడ్జ్ ఉంది నువ్వు, బట్ సైన్స్లో గ్రూప్ డి ఎగ్జామ్ కూడా వెరీ ఇంపార్టెంట్ స్కోప్ ఉంది కనుక నువ్వు సైన్స్ మీద తక్కువ టైం స్పెండ్ చేయి. 20% టైం మాత్రమే స్పెండ్ చేయి, 20%. సో నెక్స్ట్ ఏం చేయాలి, నీకు అరిథమెటిక్ రీజనింగ్ మీద తక్కువ నాలెడ్జే ఉంది కంపేర్ టు సైన్స్. సో అప్పుడు 30% టైం నువ్వు సైన్స్ అరిథమెటిక్ మీద పెట్టు, 30% టైము రీజనింగ్ మీద పెట్టు, 20% టైము మిగిలిన దాని మీద పెట్టు. ఓకే, లేదు సార్ నేను అన్నిట్లో యావరేజ్ టచ్లో ఉన్నాను సార్ అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలంటే అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయాలి కనుక అరిథమెటిక్ మీద 30 పెట్టు, రీజనింగ్ మీద 30% పెట్టు, సైన్స్ మీద 25% పెట్టు, 15% టైము జీకే సోషల్ కరెంట్ అఫైర్స్ మీద పెట్టేసి. లేదు సార్ నాకు జీకే సోషల్ కరెంట్ అఫైర్స్ మీద హెవీ నాలెడ్జ్ ఉంది సార్, మిగిలిన వాటిలలో నాకు అంత నాలెడ్జ్ లేదన్నప్పుడు నీ యొక్క ఎగ్జామ్ అనేది ఇక్కడ ఇది వాస్ట్ సిలబస్ అన్నట్టు. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఎక్కువ సిలబస్. జీకే సోషల్ కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ సిలబస్. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే దీని మీద ఒక 15% టైం స్పెండ్ చేయి, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అందులో నాలెడ్జ్ ఫెలో కనుక. అరిథమెటిక్ మీద 30% టైం స్పెండ్, రీజనింగ్ మీద 30% అండ్ సైన్స్ మీద 25% టైం స్పెండ్ చేయి. ఇది ప్రిపరేషన్ యొక్క టైం టేబుల్ విధానం ఇలా ఉండాలి. ఓకే, మీకు ఇలా ఎవరు చెప్పరు ఐ థింక్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూస్తే సైన్స్లో అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎందులో తక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటే, ఇప్పుడు సైన్స్లో నేను పర్ఫెక్ట్ ఉన్నా కానీ నాకు కొంచెం కెమిస్ట్రీ అంటే డల్ సార్ అన్నప్పుడు కెమిస్ట్రీ దాని మీద ఎక్కువగా కొంచెం టైం ఫోకస్ చేయాలి. కొద్దిమంది సార్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్లో ఎందులో తక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటే దాని మీద ఎక్కువ టైం కేటాయించండి. అండ్ ఇక్కడ ఇది చాలా వాస్ట్ సిలబస్ అంటే ఎక్కువ సిలబస్ కనుక సోషల్ జీకే కరెంట్ అఫైర్స్లో కొద్దిగా సెలెక్టెడ్ టాపిక్సే చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇది టైం టేబుల్ యొక్క ప్రిపరేషన్ విధానం. దెన్ టైం టేబుల్ తర్వాత మరి మనం ఏం చేయాలి, చదివే విధానంపై కూడా అవగాహన ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఎగ్జామ్ మీద అవగాహన వచ్చింది, మన మీద మనకు అవగాహన వచ్చింది, మనం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. మరి ఏం చదవాలి, ఎనీ బుక్. ఇప్పుడు మీరు చూసినట్లయితే స్కూల్ బుక్స్ చదవండి. చాలామంది సరే ఎన్సీఆర్టీ చెప్పరా అంటే టు బీ ఫ్రాంక్ కొన్నిసార్లు నేను నవ్వుకుంటా అండి. మీరు ఎప్పుడైనా ఎన్సీఆర్టీ బుక్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలుగు బుక్ని తెలుగు మీడియంలో ఉన్న బుక్స్ని పక్కన పెట్టి ఒకసారి కంపేర్ చేయండి. 70 to 80% సేమ్ మ్యాచ్ అవుతుందండి, వర్డ్ టు వర్డ్. నేను కొన్ని లెసన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో సైన్స్ అండ్ సోషల్లో ఎన్సీఆర్టీ క్లాసెస్ మీకు, బట్ అప్పుడు ఎవ్వరు చూడలేదు కనుక నేను అది స్టాప్ చేశాను. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఎన్సీఆర్టీ చెప్పడం. సేమ్ ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా అసలు ఎన్సీఆర్టీ ఏముంది, ఎన్సీఆర్టీ చదవాలి అంటారు కానీ అసలు ఎన్సీఆర్టీలో ఏముంది, మరి మన తెలుగు బుక్లలో ఏముంది అని కంపారిజన్ చేసుకునే ఆలోచన అయితే మనకు రాదు. అది మన దౌర్భాగ్యం అన్నట్టు. ఎంతసేపు ఎన్సీఆర్టీ చెప్పండి సార్ అంటే అసలు ఎన్సీఆర్టీలో ఏముంది, తెలుగు బుక్లలో ఏముంది, ఎంతవరకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలని. నేనైతే ఇలా చేయలేదండి అప్పట్లో 14, 13, 15 టైంలో ఇలా ఏం చేయలేదు. అప్పట్లో ఇంత యూట్యూబ్ లేదు, ఉన్నా కానీ ఇంత డేటా లేదు. ఓకే, సో ఓన్గా అసలు ఏముంది బుక్లలో, అందరు ఎన్సీఆర్టీ చదవండి అంటారు, ఏముంటుంది అందులో, ఈ బుక్లలో ఏముంది అదే ఉంటుంది. నేను కొన్ని లెసన్ చేశాను, మీరు చూడండి ఒకసారి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో చదివే విధానంపై ఇప్పుడు కొన్ని బుక్స్ తెచ్చుకున్నాం మనం. ఒక్కో పరీక్ష ఒక్కో విధంగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో లభ్యమయ్యే పుస్తకాలన్నిటిపై కూడా యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఏదైనా కానీ అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఏదైనా కానీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అదే బుక్ నీ ఫ్రెండ్ తీసుకున్నాడు, నువ్వు తీసుకున్నావు, మరి వాడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, నువ్వు రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నావు. ఇద్దరు చదివే విధానం వేరుండాలా ఉండొద్దు. అంటే ఆ బుక్లో నీకు కావాల్సిన కంటెంట్ ఏంటిదో నువ్వు తీసుకోగలగాలి, వానికి ఏం కావాలో వాడు అది తీసుకోగలగాలి. అప్పుడు ఆ విధానం తెలుసుకోండి. ఆ విధానం ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ప్రీవియస్ పేపర్లను ఎప్పుడైతే పరిశీలిస్తావో అప్పుడు తెలుస్తుంది. గుడ్డిగా పేపర్ టఫ్ అయిపోయింది అని నమ్మితే కాదు తెలిసేది. ఓకే, సో అది తెలుసుకోండి. ఎందుకంటే ప్రిపరేషన్ విధానం అనేది డెఫినెట్లీ తేడా ఉంటుంది ఎగ్జామ్ టు ఎగ్జామ్ అండ్ పర్సన్ టు పర్సన్ కూడా.
నెక్స్ట్ రివిజన్ చేయడం. మరి చదువుతూ ఉన్నాం, బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఆ పుస్తకాల్లో ఏం చదవాలో తెలుసుకోవాలి, ఎంత చదవాలో తెలుసుకోవాలి, ఎలా చదవాలో తెలుసుకోవాలి. ఓకే, అది తెలుసుకోండి. దెన్ రివిజన్ చేయడంపై. ఓన్లీ చదువుకుంటూ పోతే మరి రివిజన్ ఎవరు చేస్తారు? రివిజన్ అనేది ప్రతి వారంలో వీలైతే 2 రోజులు మీరు రివిజన్కి కేటాయించాలి. మండే టు ఫ్రైడే వరకు చదవండి, సాటర్డే సండే రివిజన్కి కేటాయించండి. రివిజన్ చేయకపోతే ఏమవుతుందంటే కొద్ది రోజులకు మర్చిపోతామండి, డెఫినెట్లీ మర్చిపోతాం. సో రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టెస్ట్లు రాయడం, ప్రీవియస్ పేపర్లపై అవగాహన. సో మీరు రివిజన్ ఎప్పుడైతే కేటాయిస్తామో అప్పుడు ఏం చేయండి అంటే, ఒక ప్రీవియస్ పేపరు ట్రై చేయండి, ఒక మాక్ టెస్ట్ రాయండి. ఒక ప్రీవియస్ పేపరు, ఒక మాక్ టెస్ట్, అంతే. మనం రోజు మాక్ టెస్టులు రాయాల్సిన అవసరం లేదండి. ఎవడన్నా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి క్రాక్ చేసినోడు ఎవడు కూడా రాయడు. ఓకే, సో వీక్లీ ఆ 2 రోజులు ఏదైతే ఉన్నాయో అప్పుడు ప్రీవియస్ పేపర్ ఒకటి చూడండి, మాక్ టెస్ట్ ఒకటి రాయండి. రాసి పక్కన పెట్టేయడం కాదు, 50 మార్కులు వచ్చినాయని పక్కన పెట్టడం కాదు, 90 మార్క్స్ వచ్చినాయని పక్కన పెట్టడం కాదు. మనం ఏ క్వశ్చన్ తప్పు చేస్తున్నాం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి తప్పు చేస్తున్నామా, రాక తప్పు చేస్తున్నామా. ఓకే, సో ఇది మనం అవగాహన తెచ్చుకోవాలి. ఏ టాపిక్ మీద మనం క్వశ్చన్స్ చేయలేకపోతున్నాం, ఏ టాపిక్ మీద మనం క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతున్నాం. సో మనం ఏ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. మనం తొందరపడి తప్పులు చేస్తున్నామా, లేకపోతే క్యాల్కులేషన్ పార్ట్లలో ఎక్కడైనా ప్లేసెస్ దగ్గర మైనస్ వేసి తప్పులు చేస్తున్నామా, వచ్చి తప్పు చేస్తున్నామా, లేకపోతే గెస్ కొట్టి తప్పు చేస్తున్నామా. గెస్లు కూడా కొట్టొద్దు మార్క్ టెస్ట్లలో, ఇది మార్క్ టెస్టే కదా, కొట్టి చూద్దామని కొట్టకండి. వస్తే పెట్టండి, లేకపోతే లేదా. 100కు 5 మార్కులు వస్తే 5 పెట్టండి, ఆ మిగిలిన 95 ఎందుకు రాలేదు అని ఆలోచించండి. ఓకే, రైట్, ఇది చేయాలి. నెక్స్ట్ పరీక్ష విధానంపై, రాసే విధానంపై. చాలామంది అన్న నాకు టైం సరిపోలేదన్న, ఈజీ క్వశ్చన్లు అన్నీ లాస్ట్కి ఉన్నాయన్న, అన్న నేను ఫస్ట్ అన్నీ టఫ్గా వచ్చాయన్న, కొద్దిగా హార్డ్గా ఇచ్చాడన్న పేపరు, ఫస్ట్ ఎక్కువ హార్డ్ వచ్చాయన్న, నేను కొన్ని తొందరలో మిస్టేక్ చేశానన్న, టెన్షన్ అయిపోయిందన్న. ఇలా చేయడం వల్ల మాత్రమే టైం అనేది సరిపోదు. అంతకు మించి రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ చేసే వాళ్ళు మీ శత్రువులు ఏం కాదు. 1.5 గంట చేసే పేపరే మీకు ఇస్తారు. ఓకే, మరీ అది 5-6 గంటలలో చేసే పేపర్ని 1.5 గంటలలోనే చేయండి అనడానికి వాళ్ళు ఏం అది కాదు. సో అదేవిధంగా ప్రిపేర్ చేస్తారు. బట్ మనకు రాసే విధానం తెలియాలి, ఆ రాసే విధానం తెలుసుకోండి. అండ్ ఫైనలీ మీరు మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నీ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. పైన చెప్పిన ప్రాసెస్ అంతా కూడా పాటించండి. డెఫినెట్లీ వన్ డే మీరు షైన్ అవుతారు, డెఫినెట్లీ అవుతారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధానం ఇది యాక్చువల్గా. ఓకేనా? సో కొన్నిసార్లు మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి చేరవేస్తుంది. అందుకే మనం 1 ఇయర్లో ప్రిపేర్ అయిన వాళ్ళు క్రాక్ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. కొద్దిమంది 5-6 ఇయర్స్ నుండి అలానే ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏంటి, ఆ కొన్నిసార్లు మీరు చేసే చిన్న ప్రయత్నమే, అంటే ఆ చిన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. వాడు రైల్వే గ్రూప్ డి మీద ఫోకస్ వస్తే ఎస్, గ్రూప్ డిలో ఏం అడిగాడు, ఏ బుక్స్ చదవాలి, మనకేమొచ్చు, ఎలా చదవాలి, ఎలా రాయాలి, కథం క్లోజ్ చేస్తాడు. కొద్దిమంది ఏం చేస్తారంటే గ్రూప్ డి మీదనే ఫోకస్ పెట్టుకుంటాడు. వాడు చదివే విధానం ఇక అటు పోతుంది, ఇటు పోతుంది, అటు పోతుంది. వాడు వచ్చి ఈ టాపిక్ చదువురా, ఇంత డెప్త్గా చదువురా, ఇంత లైట్గా చదవద్దురా, అది ఇది అని అంటే వాడు అటు ఇటు ఇటు జిగ్జాగ్ అయిపోతాడు. వాడు అక్కడనే ఆగుతాడు. వీడు 1 ఇయర్ వాడు వెళ్ళిపోతాడు. సో మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా ఎలా ఉండాలంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. రేపటి నుండి మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. చిన్న టాపిక్ అంతే, ఒక 10 మినిట్స్ మ్యాక్సిమం 15 మినిట్స్ లోపే ఒక చిన్న టాపిక్ పట్టుకుందాం, దాన్ని నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. అండ్ ఫైనల్లీ నేను ఎప్పటికీ చెప్పే మాటే, రైల్వే గ్రూప్ డి, రైల్వే జాబే లైఫ్ ఏం కాదు. దీనికంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, రాలేదని బాధపడద్దు, వస్తే సంతోషపడాలి అంతే. ఓకేనా? మన ప్రయత్నం ఏంది, చదవడం, ఎగ్జామ్లో రాయడం, అంతవరకే. అంతా కూడా మిగిలిందంతా భగవంతుడు చూసుకుంటాడు. ఓకేనా? సో థ్యాంక్ యూ, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.